అందరూ ఆలయాల్లో శివరాత్రి జాగరణ చేస్తుంటే ఒక ఆదివాసీ వేటగాడు సుశీల్ తన ఆకలి తీర్చుకోవడానికి అడవిలో తిరుగుతున్నాడు. చీకటి నిండిన అటవిలో ఒక్కొక్క అడుగు భయాన్ని పెంచుతోంది. అతని దృష్టికి ఒక గొప్ప చెట్టు కనిపించింది. ఇక్కడ నుంచి వేట చేయడం సులభమవుతుంది అని అనుకొని అతను బిల్వ వృక్షంపైకి ఎక్కాడు. కాని అతనికి తెలియదు, చెట్టు కింద శివలింగం ఉంది. వేట కోసం ఎదురు చూస్తూ తన దేహాన్ని సమతుల్యం చేసుకోవడానికి బిల్వదళాలను ఊడుస్తూ ఉంటాడు. అవి కింద ఉన్న శివలింగంపై పడుతుంటాయి. అతనికి తెలియకపోయినా అతని భక్తి శివుని గుండెకు తాకుతోంది. కైలాసంలో శివుడు పార్వతితో మాట్లాడుతున్నాడు. ఈ వేటగాడి భక్తిని పరీక్షించాలి అని శివుడు అనుకుంటాడు. భక్తికి పరీక్ష తప్పదు. ఒక పెద్ద పులి అతని వైపు వస్తోంది. కన్నులు అగ్నికణాలను విసురుతూ అది వేటగాడిని చుట్టుముట్టింది. వేటగాడు భయంతో విల్లు సిద్ధం చేశాడు. కాని భక్తి ముందు భయం నిలబడగలదా? చివరి బాణం నేలపై పడిపోయింది. ఉనికే ప్రశ్నార్థకమైన ఆ క్షణంలో వేటగాడి రక్తబిందువులు శివలింగంపై పడుతాయి. ఇది భక్తి పుష్పమై మారిపోతుంది. ఆకాశం స్వర్ణ కాంతులతో ప్రకాశించింది. మహాదేవుడు ప్రత్యక్షమయ్యాడు. శివుని శక్తిని చూసి పులి తలవంచింది, భయపడింది, మాయమైపోయింది. ఈ కథ మనకు ఏమి చెబుతుంది? నిజమైన భక్తి ఎప్పుడూ వృధా కాదు. మనస్ఫూర్తిగా చేసే అర్చన శివుని చేరువ చేస్తుంది. మహాశివరాత్రి శుభాకాంక్షలు.